ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. దేని గురించి మాట్లాడుతున్నారు అత్తయ్య? ఈవిడ గారి నిజస్వరూపం గురించి. ఏమ్మా, నేను చెప్పేది అసలు వినిపించుకోరా? ఏంటండి మేం వినిపించుకునేది? ఏంటి వినిపించుకునేది? ఈవిడ గారు పూజని ఇంటి కొడల్ని చేసుకుంటా అనేది పూజ నచ్చి కాదురా, తన ఆస్తి కోసం. ఈ పెళ్లి జరిగితే ఈ ఆస్తి మొత్తం తన కోడలిదే అని చెప్పుకుంటోంది. ఒకవేళ ఎప్పుడైనా తన చెల్లెలొచ్చి తన వాటా తను అడిగితే దానికి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా రోడ్డు మీద ఎలా తిప్పుతానో అని లా పాయింట్లు మాట్లాడుతుందిరా. ఏం మాట్లాడుతున్నారు మీరు? వచ్చావే చూడు, అప్పుడేదో ఈవిడ పెద్ద లాయరు, పరిచయం అవటమే పెద్ద గొప్ప అన్నట్టు మాట్లాడావు కదా. ఈవిడ గారు పెద్ద లాయరే అయ్యుండొచ్చు, కానీ పెద్ద బుద్ధులేమీ లేవు. అసలేం జరిగిందో తెలుసుకోకుండా ఇలా మాట్లాడుతున్నారేంటి? అది కదమ్మా, మా వాళ్ళు మా అబ్బాయికి ఏమిస్తున్నారు అంటే క్యాజువల్గా మాట్లాడుకుంటున్నాం. నా కోడలు వస్తే నాదే కదా అనే దానికి వీళ్ళు పెడార్థం తీస్తున్నారు. వాళ్ళతో ఏదో క్యాషువల్ గా మాట్లాడుకుంటే దానికి మీరు ఇంతలా? ఏంటి నీకెంత వాటా ఇస్తానందేంటి? అమ్మా, అవునరా, వీళ్ళు మన ఇంటికొచ్చి పూజని కోడలుగా చేసుకుంటామన్న క్షణం నుంచి ఈ సంబంధం చెయ్యాలని ఫిక్స్ అయిపోయింది నీ పెళ్ళాం. అప్పటికి పూజ చెప్తూనే ఉంది, నా చెల్లెలు నాకు దొరికే వరకు ఈ పెళ్లి చేసుకోను అని. కానీ ఈవిడ గారి సంబంధం మంచిది, ఆ కిరణ్ చాలా మంచోడు, ఈ సంబంధం పోయిందంటే అసలు దీనికి మొగుడే దొరకడు అన్నట్టు నీ పెళ్ళం ఎంకరేజ్ చేస్తూనే ఉంది కదరా. ఈ సంబంధమే చెయ్యాలని ఎందుకంత పట్టుపడుతుందిరా నీ పెళ్ళాం? పూజకి ఇష్టం లేదని చెప్పినా పూజ సంతోషమే నా సంతోషమని మాట్లాడింది. దాని చెల్లెలు దొరికే వరకు అది పెళ్లి చేసుకోనంటే దాని ఇష్టాన్ని గౌరవించి ఊరుకోవాలి, కానీ ఎందుకు ఈ సంబంధమే జరగాలని అంత పట్టుపట్టింది నీ పెళ్ళాం? చెప్పమాను. ఆస్తి కోసం ఈవిడేమో ఈ పెళ్లి జరగాలనుకుంటుంది, సాయం చేయడానికి ఇదేమో 2 కుక్క బిస్కెట్లు పడేస్తే తోకాడిస్తుంది. అంటే నేనంటే ఇష్టమని చెప్పింది అబద్ధమా కిరణ్? కాదు పూజ, నువ్వంటే నాకు నిజంగానే ఇష్టం. నా చెల్లెల్ని వెతుకుతున్నానంటే నన్ను అర్థం చేసుకున్నావని చెప్పి నిన్ను అభిమానించాను, కానీ మీరు ఆస్తి కోసం ఛీ! పూజ, నువ్వంత తొందరగా ఆవేశపడకు. ఆవేశంలో తీసుకునే నిర్ణయం సరైన నిర్ణయం కాదు. ఏమండి కిరణ్, ఒకసారి పక్కకు వస్తారా? మీతో మాట్లాడాలి, రండి. ఏయ్, మేడం, అసలేం జరిగిందండి? మీ అబ్బాయికి ఏమిస్తున్నారు, ఏం పుచ్చుకుంటున్నారు? ఇంకా కొత్తగా కట్నాలు అడిగేదేముందే, ఉన్నదంతా వాడికే పెడతారు కదా. పెళ్లి కూతురికి ఎవరో చెల్లెలుందని చెప్తున్నారేంటి? ఎక్కడుందో, అసలు ఉందో లేదో కూడా తెలీదు. మా అత్తయ్య వాళ్ళు మీతో ఇలా ఎందుకు మాట్లాడుతున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను చెప్పినట్టు చెప్పండి. సరేనా? నేను చెప్పినట్టు చేయండి, పదండి.
చూడమ్మా పూజ, నేను నిజం చెప్తున్నాను. చుట్టాలందరూ జనరల్గా అడుగుతూ ఉంటారు కదా, మీ అబ్బాయికి ఏమిస్తున్నారు, కట్నం ఎంత అని చెప్పి. అలా అని వాళ్ళు అడిగితే నేనేదో సరదాగా అదే అని చెప్పాను. దానికి మీ వాళ్ళు ఇలా పెడార్థాలు తీసుకుంటారని అనుకోలేదు. కాని ఒక్కటి చెప్తున్నాను, ఈ ఆస్తి గురించైతే మేము సంబంధం కలుపుకోవట్లేదమ్మా. నువ్వు నచ్చి ఈ సంబంధం కలుపుకుంటున్నావు. నా కొడుకు నిన్ను ఎంతగా ఇష్టపడ్డాడో తెలుసు కాబట్టి సంబంధం కలుపుకుంటున్నావు. నా చెల్లెలు దొరికితేనే గాని ఈ పెళ్లి చేసుకోనని మొహం మీద చెప్పేసినా అదేం పట్టించుకోకుండా నువ్వే కావాలని చెప్పి వెంటపడి ఇక్కడి దాకా తీసుకొచ్చాడు వీడు. చూడు పూజ, నీకు ఆస్తి ఎంతుందో, వాటా ఎంత వస్తుందో అసలు నాకు ఆలోచనే లేదు. నిజంగా చెప్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకొని కట్టుబట్టలతో నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. మా ఇంట్లో మహారాణిలా చూసుకుంటాను. నీకొకటి చెప్తున్నాను పూజ, నీకిచ్చిన మాట ప్రకారమే నిశ్చితార్థానికి ముందే నీ చెల్లెల్ని తీసుకొచ్చి ఖచ్చితంగా నీ ముందు నిలబెడతాను. మొత్తం ఆస్తిని మీ చెల్లెల పేరు మీద రాసేసాయి. మా అమ్మాయి దగ్గరుండి ఆ డాక్యుమెంట్స్ రెడీ చేస్తుంది. అవునమ్మా, పోనీ నీకు మా ఇంటికి రావటం ఇష్టం లేకపోతే చెప్పు, నా కొడుకునే నీ ఇంటికి ఇల్లరికం పంపిస్తానమ్మా. నాకున్న యావదాస్తిని నీ పేరు మీద రాసిస్తాను. పూజ, ఆవిడేం చెప్తుందో విన్నావు కదా. ఏదో క్యాజువల్గా మాట్లాడుకున్న మాటకి అమ్మ వాళ్ళు అపార్థం చేసుకున్నారు. ఇందులో ఇంత గొడవ పడాల్సిన అవసరం ఏమీ లేదు, అవమానించాల్సిన అవసరం ఏమీ లేదు. నిన్ను ఇంతలా కావాలనుకోకపోతే ఆ తల్లి తన కొడుకుని నీ ఇంటికి ఇల్లరికం పంపించేస్తాను అని అంటుందా? అనవసరంగా నీ మనసుని పాడు చేసుకోకు ప్లీజ్ పూజ. ఏయ్, అది కాదే. అసలు అమ్మా! ఏం ఇంకా ఆపండి, అవతల ముహూర్తానికి టైం అవుతుంది. లోపలికి పదండి. రేయ్, రండి మేడం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.